భద్రాచల రామయ్యకు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఆయన పేరు రామచంద్రుడా, రామనారాయణుడా? ఆయన గోత్రం ఏంటి, ప్రవరం ఏంటి? రాముడి పేరు గోత్రం తేల్చడానికి హైకోర్టు వేసిన కమిటీ ఏం తేల్చబోతోంది? అసలు రామయ్య నామం గోత్రంపై ఎందుకింత వివాదం నడుస్తోంది? రామయ్య ఉలకట్లేదు, పలకట్లేదు. పండితులు మాత్రం ఆయన పేరు, గోత్రం, ప్రవరాలపై కుస్తీలు పడుతుంటే సామాన్య భక్తులు ఆందోళన చెందుతున్నారు. అయినా భద్రాచలం రాముడు మౌనవ్రతంలోనే ఉన్నాడు. ఇంతకీ రామయ్య పేరు ఏంటి, గోత్రం ఏంటి, ప్రవర ఏంటి అనేది ఇప్పుడు బర్నింగ్ టాపిక్ గా మారిపోయింది. భద్రాచల రామచంద్ర స్వామి నామం, గోత్రం, ప్రవర అనేవి 2014కి ముందు, ఆ తర్వాత అన్నట్లు మారిపోయాయట. దీంతో పండితుల మధ్య పెద్ద వివాదమే రాచుకుంది. అసలు రామయ్య చుట్టూ ఈ పేరు, గోత్రం గోల ఏంట్రా బాబు అని సామాన్య భక్తులు ఆందోళన చెంది ఆగ్రహిస్తున్నా వాళ్లు సందేహాలు తీర్చేవాళ్లు కరువయ్యారు. శ్రీ రఘురామ కనవేమిరా, రామ కనవేమిరా. మనం గుడికి వెళితే అర్చన చేయించుకుంటాం. ఆ సందర్భంగా మన పేరు, గోత్రం చెప్పి అర్చకులు పూజ చేస్తారు. అలాగే రామయ్యకు కూడా పూజ చేయాలంటే పేరు, గోత్రం, ప్రవర ఉంటాయి కదా. అవి ఇప్పుడు మారిపోయాయి అన్నది కొందరి ఆరోపణ. ఏటా శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం జరిపించేటప్పుడు రామచంద్రుణ్ణి రామనారాయణుడిగా అర్చకులు సంబోధిస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. దీనికి తోడు శ్రీరాముని గోత్రం వశిష్ఠ, ఇక ఆయనకు సంబంధించిన ప్రవర నాభాగ, అజ, దశరథ. కాని భద్రాచల ఆలయ అర్చకులు వశిష్ఠ గోత్రానికి బదులుగా అచ్యుత గోత్రాన్ని, అలాగే ప్రవరలో పరబ్రహ్మ శర్మ, వ్యూహ నారాయణ శర్మ, విభవ వాసుదేవ శర్మ అని ఉపయోగిస్తున్నారంటూ కొన్నేళ్లుగా వివాదం చెలరేగుతోంది. నారాయణుడి గోత్రమైన అచ్యుతను రాముడికి ఎలా ఉపయోగిస్తారనేది కొందరి వాదన. ఇక సీతాదేవికి గౌతమస గోత్రం బదులు వేరే గోత్రం ఉపయోగిస్తున్నారనేది మరో ఆరోపణ. భక్త రామదాస్ గారు కూడా జైలుకి వెళ్ళినప్పుడు కూడా శ్రీరామచంద్రుని గురించి ప్రార్థించాడు తప్ప, సీతమ్మ తల్లి గురించి ప్రార్థించాడు తప్ప మరో దేవుడిని ఏ పేరు, మరో దేవుడిని ఏ దేవుడి పేరు ఇతనికి చెప్పలేదు. కాబట్టి ఇక్కడ జరగాల్సింది సీతారాముల కళ్యాణం. ఇక్కడ చెప్పాల్సింది సీతారాముల గోత్ర ప్రవరలే చెప్పాలి. ఇంతకీ గోత్రం అంటే ఏమిటి, ప్రవర అంటే ఏంటి? గోత్రం అంటే ఒక వంశాన్ని గురించి తెలియచేసేది. ఇక ప్రవర అంటే ఆ వంశానికి చెందిన మూల పురుషులు. ఇక భద్రాచలంలో పూజలు, పునస్కారాలు, కళ్యాణాల సమయంలో రామనారాయణ స్వామినే వరాయ అని స్వామివారిని, సీతా మహాలక్ష్మి నామ్నీం అని అమ్మవారిని అర్చకులు పేర్కొనడం కూడా గతంలో చాలాసార్లు చర్చకు, రచ్చకు దారితీసింది. కొన్నేళ్లుగా భద్రాద్రిలో నిర్వహిస్తున్న సీతారామ కళ్యాణంలో అనాదిగా వస్తున్న గోత్రనామాలను మార్చి చదువుతున్నారంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. దీంతో భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరుగుతోందా, లేక లక్ష్మీనారాయణుల కళ్యాణం జరుగుతోందా అని కొందరు పండితులు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. విషయం ఏంటంటే, వైకుంఠం నుంచి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అక్కడ రామునిగా శంకు చక్రాలతో ఉద్భవించి వచ్చినటువంటి వాడు కనుక అక్కడ రామనారాయణుడు, వైకుంఠనాథుడు అంటే ఒక నామాన్ని వాళ్ళు ఉచ్చరిస్తున్నారు. ఇటు వైదిక కమిటీ మాత్రం అట్లా కాదు, రాముడుగా వచ్చాడు, రాముడే కావాలంటూ వింటున్నారు. కేవలంగా ఒక కళ్యాణంలో మాత్రమే మేము ఆ ప్రవర చెప్తాం, మిగతా చోట మొత్తం కూడా శ్రీరామచంద్రమూర్తినే చెప్తామంటూ అటు ఉన్నటువంటి యొక్క అర్చక కమిటీ చెప్తుంది. రెండిట్లో కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహంతో ఉన్న యొక్క కమిటీల యొక్క నిర్ణయాన్ని ఆ భగవంతుడు మాత్రమే తీర్చడం జరుగుతుంది. మనకు తెలిసినంతవరకు మాత్రం కనీసం మేము ఒక 20-22 ఏళ్ళ నుంచి అక్కడ భద్రాచలం కళ్యాణం వింటున్నాం కనుక వాళ్ళు అప్పటి నుంచి కూడా వైకుంఠం రామనారాయణని మాత్రమే ప్రవర చెప్తున్నారు, అదే వింటున్నాం. భద్రాచల రాముడికి ఉండాల్సింది ఆయన తండ్రి దశరథుడి గోత్రమైన వశిష్ఠ అనేది ఓ వర్గం పండితుల వాదన. ఒకప్పుడు అంటే 2014 వరకు ఇవే గోత్రనామాలతో కళ్యాణాలు, అర్చనలు జరిగేవి. ఆ తర్వాతే వాటిని మార్చి చదువుతున్నారంటూ చెలరేగిన వివాదం చినికి గాలివానగా మారి కొన్నేళ్లుగా సాగుతోంది. ఈ గోత్ర ప్రవర వివాదంపై కొందరు భక్తులు హైకోర్టుకు వెళ్లారు. దీంతో భద్రాచల రాముడి పేరు, గోత్రం, ప్రవరల అంశాన్ని తేల్చేందుకు హైకోర్టు ఆదేశాలతో 5 సభ్యులతో ఓ కమిటీని తెలంగాణ సర్కార్ నియమించింది. ఆ కమిటీ 3 రోజుల పాటు భద్రాద్రి ఆలయంలో విచారణ జరుపుతుంది. విచారణలో భాగంగా పదవీ విరమణ చేసిన వైదిక సిబ్బందిని కమిటీ ప్రశ్నిస్తోంది. అయితే భద్రాచల రామయ్యను రామనారాయణుడు అనేందుకు పలు ఆధారాలున్నాయంటున్నారు దేవాలయ అర్చకులు. చతుర్భుజుడిగా, శంఖచక్ర, ధనుర్బాణాలతో
ఆయన వెలిశాడని, ఇది సాక్షాత్తు నారాయణుడి స్వరూపమని ఓ వర్గం వాదిస్తోంది. 1964లో ఆలయ జీర్ణోద్ధరణ సమయంలో ప్రభుత్వం దేవస్థానం కలిసి తయారు చేసిన పుస్తకంలోనూ 60 ఏళ్లకు ఒకసారి జరిగే మహాపట్టాభిషేక సమయంలోనూ రామనారాయణ పదం వాడినట్లు చెబుతున్నారు. వంశపారపర్యంగా వచ్చే వాటిపై కూడా అభాండాలు వేస్తున్నారని వాళ్లు మండిపడుతున్నారు. రామయ్య పేరు మీదనే భక్త రామదాసు ఆలయాన్ని నిర్మించారు. భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణంలో రాముడికి బదులు రామనారాయణుడు అని అర్చకులు పలకడం, దీన్ని భక్తులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. భద్రాచలంపై స్వయంభూగా వెలిసిన రామచంద్ర స్వామికి రామనారాయణుడు అనే పేరు మార్చే ప్రయత్నం చేస్తున్నారని గత కొన్ని సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది. స్థానికులు, భక్తులతో పాటు స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు కూడా దీనిపై గతంలో ఆందోళనలు, నిరసనలు, నిరాహార దీక్షలు చేశారు. ఆ తర్వాత ఇది కోర్టు తలుపులు తట్టి కమిటీ రూపంలో భద్రాచల ఆలయంలో విచారణ దాకా విషయం వచ్చింది. దీనిలో భాగంగా వైదిక సిబ్బంది, అర్చకులు, భక్తులతో పాటు స్థానికులు, ఆధ్యాత్మిక సంస్థల నుంచి కూడా అభిప్రాయాలను కమిటీ సేకరిస్తోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో దీనిపై ఎవరూ మాట్లాడవద్దంటూ ఆలయ సిబ్బందికి ఈవో ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీ ఏం తేలుస్తుంది? భద్రాచలంలో ఉన్నది రాముడా, రామనారాయణుడా? ఆయన గోత్ర ప్రవరలు ఏంటి? కమిటీ విచారణలో ఏం తేలనుంది? వీటన్నిటిపై కమిటీ ఇచ్చే నివేదికపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.